హేలాపూరిలో ఉండే దుర్గయ్య ఒక పచారీ దుకాణం యజమాని. న్యాయంగా సరుకులు తూచిస్తున్నాడని అతనికి మంచి పేరు. అతడి వ్యాపారం లాభసాటిగా జరుగుతుండగా సుగంధపురం నుంచి వచ్చిన మల్లయ్య అనే వ్యక్తి దుర్గయ్య దుకాణానికి ఎదురుగా తను ఒక పచారీ దుకాణం తెరిచాడు. కొన్ని రోజుల్లో మల్లయ్య దుకాణానికి గిరాకీ పెరిగిపోయింది. దుర్గయ్య దుకాణానికి ఎంతో కాలంగా ఖాతాదారులుగా ఉన్నవాళ్లు కూడా మల్లయ్య దుకాణంలో సరుకులు కొనడం మొదలుపెట్టారు. క్రమంగా దుర్గయ్య వ్యాపారం తగ్గుముఖం పట్టింది. ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా దుర్గయ్యకు అంతు పట్టలేదు. ఇద్దరి దుకాణంలోని సరుకులు ఒకే నాణ్యత కలిగినవి. ఎందువల్లనంటే ఇద్దరు సరుకులు పట్నంలోని విశ్వేశ్వరయ్య చెట్టి దగ్గర నుంచి కొని తెస్తుంటారు. దుర్గయ్య ఒకనాడు ఉండబట్టలేక మల్లయ్యను దీని గురించి అడిగాడు. మల్లయ్య చిరునవ్వుతో నవ్వి, దుర్గయ్య, ఇది వ్యాపారి రహస్యం. అయినా తోటి వ్యాపారివి అడిగావు గనుక చెబుతున్నాను. నువ్వు సరుకు తూకం వేస్తున్నప్పుడు ముందుగానే సిబ్బిలో ఎక్కువ వేసి తూకానికి తగ్గట్టుగా అందులో నుంచి కొంచెం కొంచెం సరుకు తీస్తుంటావు. నేను గమనించాను. కానీ నేను సిబ్బిలో ముందుగా తక్కువ సరుకు వేసి తూకానికి తగ్గట్టుగా మరి కొంచెం కొంచెంగా వేస్తుంటాను. ఖాతాదారులు నువ్వు సరుకు తగ్గిస్తున్నన్న భావంలోనూ ఉంటారు, నేను సరుకు ఎక్కువ వేస్తున్నన్న భావంలోనూ ఉంటారు. కానీ ఇద్దరం ఒకే రకంగా ఇస్తున్నాం. అదే నీకు నాకు తేడా అన్నాడు. ఈ రహస్యం తెలిసిన దుర్గయ్య తాను అదే పద్ధతి అవలంబిస్తూ మల్లయ్యతో సమానంగా వ్యాపారం సాగించాడు.